ఆపరేషన్ సింధూర్ ముచ్చట్ల మీద చెయ్యిపాటోలు అరుచుకునుడు చిన్నగా లేదోలా. ప్రధాని మోదీ సారు మైకుల ముందటికొచ్చి ముచ్చట్లన్నీ పూసగుచ్చినట్టు చెప్పేదాకా తగ్గేటట్టే లేడు. ఇటు చెయ్యిపాటి లీడర్లు ప్రశ్నించుడు ఆగేటట్టే లేదు. అటు ప్రధాని మోదీ సారు మౌనం వీడేటట్టు కూడా లేడు. అందుకేనేమో జీవించిన ఇందిరమ్మను పట్టుకొచ్చిండ్రు. అట్లెట్లయితది మీనాక్షి అంటారా? అయితే మీరే చూడుండ్రి ఎట్లున్నదో చెయ్యిపాటోళ్ళ తమాషా. नरेंद्र युद्ध का एक नियम होता है, युद्ध अधूरे नहीं छोड़े जाते। दुश्मन के घर में घुसकर दुश्मन को मारकर आते हैं। మాజీ ప్రధాని ఇందిరమ్మ ఇప్పటి ప్రధాని మోడీ సారు ఇద్దరు ఎన్నడు కలిసిరని అనుకునేరు. సెంటర్ చెయ్యి పాటోల ఇకమాతకి ఇది. ఆపరేషన్ సింధూర్ మీద మోడీ సార్ తోని ముచ్చట పెట్టినట్టు ఏఐ టెక్నాలజీని వీడియో చేసి ఇడిసిరు సోషల్ మీడియాలా. ఇంతకు ముచ్చటేంటిదంటారా? 1971 పాకిస్తాన్ తోని యుద్ధం జరిగిన ముచ్చట తెలుసు కదా. గప్పట్ల నేనెట్లా కొట్లాడినా మొన్నటి ఆపరేషన్ సింధూర్ లో నువ్వెట్లా కొట్లాడినావని మోడీ సార్ ను కడిగి పారేసినట్టే గీతీరుగా కథలు అల్లిరు కాంగ్రెస్ వాళ్ళు. ఇందిరమ్మ మాటలకు ఆఖరణ మోడీ సారు ఏడ్చినట్టు కూడా చూపెట్టిండ్రు. तुमने जंग अधूरी छोड़ दी। युद्ध अधूरे छोड़ने से फौज और देश का मनोबल टूटता है नरेंद्र। तुम रुक गए नरेंद्र, रुकना नहीं था, झुकना नहीं था। ఇక చెయ్యి పార్టీ గింతకు తెగించినాక చరిత్ర తెలిసిన వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు ఊకుంటారా? కామెంట్లు పెట్టి ఖతర్నాక్ గా అరుచుకున్నారు. పాకిస్తాన్ తోని 1971 జరిగిన యుద్ధంలో 93,000 మంది పాకిస్తాన్ సైనికులు మన చేతికి చిక్కిండ్రట. అసొంటాల్లా దేశం బాగోరే లీడర్ అంటే ఏం చేయనుండే? మీ సైనికులను ఇడిచిపెడతాం గాని పీఓకేను ఖాళీ చేయమని చెప్పేది ఉండేనా లేదా? అవు కదా. కానీ గంత మంచి ఛాన్స్ ను వాడుకోలేదట ఇందిరమ్మ. ఉత్త పుణ్యానికి వాళ్ళందరినీ ఇడిచిపెట్టిందట. ఇదే ముచ్చటను కామెంట్లలో రాసి ఇందిరమ్మ ఐరన్ లేడీ ఎట్లయితే క్వశ్చన్ చేస్తున్నారు పబ్లిక్. కొందరేమో నాదికే తప్పున్నది మనవడా అని ఇందిరమ్మ రాహుల్ సార్ తోటి జోలి చెప్పినట్టు ఉల్టా వీడియో చేసి పెట్టిండ్రు. మొత్తానికి అటు పువ్వు పార్టీ అభిమానులు ఇటు చెయ్యి పార్టీ అభిమానులు మా లీడర్లు గొప్ప అంటే మా లీడర్లు గొప్ప అన్నట్టు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరేమో ఇద్దరు గొప్ప అన్నట్టు చెప్తుంటే కడమోళ్ళేమో మోడీ సార్కే జిందాబాద్లు కొడుతున్నారు. మరి మన జోర్దార్ వార్తలు ఇన్నోళ్ళు ఏమంటారో చూడాలే. ధైర్యం క్యాన్సర్ ఉన్నోని కూడా బతికితే భయం అల్సర్ ఉన్నోని కూడా సంపేతది అన్నట్లు సంపి వారతమని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినా జనాలు గుబులు పడరు. కానీ ఇంటి ముంగట పెట్టిన ఓ 2 నిమ్మకాయలు కోడిగుడ్డు చూసిండ్రంటే చాలు గుండెలు గుబేలు మంటాయి చాలా మందికి. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే ఇగో చూసిండ్రు కదా, ఇంటి ముంగట పసుపు కుంకుమ నల్లబట్ట నిమ్మకాయలు బొమ్మతోనెట్లా క్షుద్ర పూజలు చేసిండ్రో. ఇక మొత్తం గల్మ ముంగట 3 నిమ్మకాయలు పెట్టి ఈ నిమ్మకాయకైతే ఒక కట్టె పుల్లను సుతం గుచ్చి పెట్టిండ్రు. అనంతపురం జిల్లా కదిరీలున్న గిళ్ళ ఇంటి ముంగట రాత్రిపూట ఎవలో వచ్చి గిట్ల చేతబడి పూజలు చేసిండ్రట. తీర్థయాత్రల కోసమని గీ ఇంటోళ్ళు తాళమేసుకొని పోయిండ్రట. ఇక మరి గీళ్ళ మీదేమన్నా పగున్నోళ్ళు చేసిండ్రో లేకపోతే పడనోళ్ళు ఎవరన్నా ఏపిచ్చిండ్రో తెలియదు గాని తెల్లారి యూసే వరకు గల్మ ముంగట్నే గీ తిరగ చేతబడి పూజలు చేసేటాళ్లకు అది యూసి ఆ ఇంటోళ్ళంతా దడుచుకున్నారట. నిన్న వాళ్ళు నెల్లూరు పోయినారు సార్. వాళ్ళు పిల్లోనికి ఎంటుకలు దీపిల్లని రాత్రి ఆ టైం కాడ జరిగిందో ఏమో తెలియదు మాకు. ఇండ్ల పక్కన తెల్లవారినాక ఈమె పక్కన ఏమో చూసేదాకా మాకు తెలియదు. ఇండ్ల సందుల్లో ఇండ్ల మధ్యలో ఇట్లాంటివి చేయకోకుండా ఇంకొకసారికి ఇట్లా వాళ్ళు పోలీసు వాళ్ళు చర్య తీసుకుంటే చాలా బాగుంటుంది సార్. ఇన్నరు కదా, పక్క వంటోళ్ళు ఇంటి ముంగటైన చేతబడి పూజలు చూసి చుట్టుముట్టోళ్ళు అందరు ఎట్లా భయపడుతున్నారో. అయినా చేతబడి పూజలతోనే అయ్యేది లేదు పోయేది లేదు. కానీ జనాల్ని పరిశాన్ చేయనీకి గిసొంటి చిత్రకథలు ఎత్తుంటారు కొందరు బద్మాష్గాన్లు. వీటితోని ఏమో అయిద్ది కావచ్చని ఆళ్ల చుట్టూ ఈళ్ల చుట్టూ తిరుగుతుంటారు పబ్లిక్. ఇక జనాల వీక్నెస్ పట్టుకొని పైసలు గమాయించుడే తప్ప దీంట్లో ఏం ఉండదని అంటున్నారు మూఢనమ్మకాల మీద చైతన్యం కల్పించే సంగపొల్లు. గంతే కదా నుల్ల. మరి మంత్రాలకు ఎన్న చింతకాయలు రాల్తాయా? గిది సుతంగా అంతే. కాబట్టి చేతబడి చేసిండ్రానో లేకుంటే ఇంకేమన్నా పూజలు చేసిండ్రానో మీరేం పరిశాన్ కాకుండ్రి, ధైర్యంగా ఉండుండ్రి, సరేనా? చెప్తే ఈయనలోని చెడంగా చూడాలంటారు పెద్దలు. గట్లనే అయ్యింది కరీంనగర్లా. ఓ జిల్లా చదువుల పెద్ద సారు మళ్ళా నోరు జారిండు. చదువుల మీద మాట్లాడమంటే సంసారం ముచ్చట్లు చెప్పటాలకు ఇప్పుడు అందరి నోళ్లలో నాంతున్నాడు. ఇంతకీ ఏమైందంటే వంట వచ్చి అనుకున్నామండి, వంట వస్తుంది, వంట రావాలి, ఆడలేదు మగలేదు. ఇవాళ రేపు ఇద్దరు పని చేస్తుండే వంట రావాలి, రావాల్సిందే. ఆడోళ్ళైనా మొగోళ్ళైనా వంటలు రావాలంటున్నాడు. ఇంతకు ఎవ్వలీనే వంట మాస్టరు అని అనుకుంటాన్రులే. కరీంనగర్ జిల్లా చదువుల పెద్ద జనార్దన్ రావు అంటే గదేనుల్లా డిఈఓ సార్ అన్నట్టు. మొన్నీ నడమ కరీంనగర్ లా టీచర్ల ట్రైనింగ్ కోసం అని పెట్టిన ఒక మీటింగులా గిసొంటి అల్క తక్కువ ముచ్చట్లు ముంగటేసుకున్నాడు సారు.
ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వంట రావాల్సిందేనండి, వంట నేర్చుకోవాల్సిందే. రేపు పొద్దున భవిష్యత్తులో మీ పిల్లలందరికీ చెప్పండి, ముఖ్యంగా అబ్బాయిలే చెప్పండి, వంట రాకపోతే మీ ఆవిడ ఉండదురా బాబు లేచిపోద్దని. ఎంత మంచి మంచి కట్టుబాట్లో కదా గీ డిఈఓసారి చదువుల గురించి మాట్లాడతాడేమో అనుకుంటే పెంట ముచ్చట్లన్నీ ముంగటేసుకొని ట్రైనింగ్ వచ్చిన టీచర్లను ముక్కు మీద ఏలేసుకునేటట్టు వేసిండు. అంటే శేషుడు రాకుంటే కట్టుకున్నది ఇడిచిపెట్టి పోతుందట. గదేమన్నా ముచ్చటేనా? సారుకు గిదేమన్నా పద్ధతేనా? ఇంకేమన్నాడో చూడుండ్రి. 2 సంవత్సరాలు ఉన్నాయి నాకు. 1 సంవత్సరం ఈదడమే జీవితం కష్టమవుతుంది, కానీ 2 సంవత్సరాలు ఈదాలంటే ఎంత కష్టమో అంటే మళ్ళీ 2 సంవత్సరాలు చేసుకుని అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇంటన్ రానుల్లా ఎంచుకున్న రాగమేంది, పాడే పాట ఏంటిది అన్నట్టు సారు పెట్టిన మీటింగ్ ఏంటిది, సారు మాట్లాడే ముచ్చట్లేంటి? అయినా డిఈఓ అయినా జనార్దన్ రావు సారుకు గిదేం కొత్త కాదట. తీయుండ్రి. సిగ్గు లేదా అనే జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టు గిసొంటి అల్క తక్కువ ముచ్చట్లు, సిగ్గు తక్కువ పనులు చేసుట్లా ఇదివరకు అట్లనే పేరు వేయండట. గందుకే మహిళా టీచర్లంతా కలిసి కలెక్టర్ కు ఫిర్యాదు అయినరు. కలెక్టరు పమేలా సత్పతి మేడం మంగళవారమే విచారణ చేసిందట. డిఈఓ సార్ను చదువుల శాఖకు అప్పచెప్పే నిర్ణయం తీసుకొని వెంటనే ఆర్డర్స్ కూడా జారీ చేసిందట. మరి చదువుల శాఖ ఏం చర్యలు తీసుకుంటుందో ఏమో గాని డిఈఓ సార్కు బెండు తీస్తారని ముందుగానే తెలిసినట్టున్నది. లాంగ్ లీవ్ పెట్టి చెంగో బిల్ అన్నాడట. దునియాల నెంబర్ 1 దురదృష్టవంతులు ఎవరన్నా ఉన్నారు అనంటే అది రైతేనోలా. పాపం పంట కోసిన కానుంచి వడ్లు అమ్ముకునేంత వరకు అరిగోసపడుతున్న రైతుల ముచ్చట్లు దినా మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇక ఈ వర్షాలు జయంగా కొనుగోలు కేంద్రాల వడ్లన్నీ దర్శి ఆగమైన వార్తలు కూడా చూస్తూనే ఉన్నాం. ఇక ఇది ఇట్లుండగానే మళ్ళీ రైతుల పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి. చూస్తున్నారులా రైతులు ఎట్ల లైన్లు కట్టిర్రో. ఓ దిక్కు వడ్లు అమ్ముడు పోనేలేదు, ఇంకో దిక్కు అంతటా వానలు దంచుతున్నాయి కాబట్టి రైతులు దుక్కులు దున్నుతున్నారు. ఇక తొలసూరు వానలకే జీలుగు విత్తనాలు చల్లుకోవాలి కాబట్టి జీలుగు విత్తనాల కోసానికి రైతులు సహకార సంఘాల ముంగట లైన్లు కడుతున్నారు. నిజామాబాద్ జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కాడికి జీలుగు విత్తనాల కోసానికి రైతులు వస్తే ఒక్క రైతుకు ఎన్ని ఎకరాలున్నా కూడా ఒక్కటే జీలుగు విత్తనాల బస్తా ఇస్తామంటున్నారని బాధపడుతున్నారు రైతులు. ఆ ఇచ్చే ఒక్క బత్త కోసం కూడా లైన్లు కట్టాల్సి వస్తున్నదట. రైతులు ఎంత అవస్థ పడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకుంటలేరని కోపానికి వస్తున్నారు రైతన్నలు. ఇంచుమించు వర్షాలు పడబట్టి వారం రోజులు అవుతుంది. వాతావరణ శాఖ చెప్పినా కూడా అధికారులు స్పందించలేదు. ఈ గవర్నమెంట్ ఈ జీలుగ విత్తనాలు పంపిణీలా అట్టడుగా ఫెయిలు. మా రామారెడ్డి మండల 1000 ఎకరాల వరి సాగు చేస్తాము. విస్తీర్ణం ఎంత అనేది కూడా అధికారుల అంచనా కూడా తెలుసు, కానీ వాళ్ళు 200 బ్యాగులే పంపి ప్రసాదాన్ని పెట్టి ఊరంతా తినమన్నట్టుగా ఉన్నది. ఇన్నారా? ప్రసాదం పంచినట్టు పంచుతామంటే రైతులకు ఏం ఫాయిదా అవుతుంది? 5-6 ఎకరాలున్న రైతులకు కూడా ఒక్కటే బత్త ఇస్తామంటే ఏం లాభం చెప్పుర్రి. అటు వడ్లు కొంటలేరు, ఇటు జీలుగు విత్తనాలు కూడా చక్కగా ఇత్తలేరు. ఇంతకు సర్కారు రైతుల గురించి ఆలోచన చేస్తున్నదా లేదా అని గరానికి వస్తున్నారు రైతులు. ఇప్పటికైనా రైతులకు సరిపోయినన్ని జీలుగు బస్తాలు వంచాలే. అట్లనే ఇత్తనపు వడ్ల బస్తాలు, ఎరువులు కూడా ఇప్పటి సందే తెప్పించి పెట్టి రైతులకు తిప్పలు లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. మరిగా వ్యవసాయ మంత్రి తుమ్మల సారు జర రైతులు పడుతున్న గోసలను పట్టించుకొని ఇప్పటికైనా వాళ్ళకు అవస్థలు కాకుండా చూడిర్రి సారు, లేకుంటే రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మీకే పేరేస్తుంది. మరి జర్రా చూసుకోర్రి. లక్షల జీతాలు తీసుకుంటున్నా కూడా కొందరు సర్కార్ కొలువు చేసేటోళ్ళు కాసుల కోసం కక్కుర్తి పడుతూనే ఉన్నారు. అడ్డగోలు ఆపొచ్చునకు పోయి అవినీతి సొమ్ముతోని అడ్డంగా బుక్కవుతున్నారు. ఈ డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్ అనే తేడా ఏం లేదు. ఏ డిపార్ట్మెంట్లో చూసినా భారీ తిమింగలాల లెక్కనే అవినీతి సొమ్మునంతా మింగుతున్నారు కొందరు ఆఫీసర్లు. అసొంటి అవినీతి తిమింగల ముచ్చటే ఒకటి పట్టుకొచ్చిన చలో చూడండి. వామ్మో, చూస్తున్నారు కదా కట్టల కమాను పైసల కట్టలు ఎట్లున్నాయో. మొత్తం 500 నోట్ల కట్టలతోని రూమ్ అంతా నిండిపోయింది. ఈ అవ్వ తిరుపతి ఎంకన్న గుళ్ళే హుండీ ఆమ్దాని లెక్క పెట్టినప్పుడు సుతాం గింత ఆదాయం రాదు కావచ్చు అనిపిస్తుంది కదా. పైసల కట్టలే కాదు, బంగారం, ఎండి, పట్టుబట్టలు, షేకి పెట్టుకునే వాచీలు, కెమెరాలు గిట్లెన్నో ఇలువైన వస్తువులు పట్టుకున్నారు విజిలెన్స్ ఆఫీసర్లు. మరి ఇన్నొద్దుల కానుంచి అక్రమంగా సంపాదించిండో లేకపోతే ఎంతమందిని బాధపెట్టి గింతగానం ఎన్కేసిండో తెలియదు గాని
ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ల చీఫ్ ఇంజనీరింగ్ కొలువు చేస్తున్న సారంగి అనే గీ సారు ఇంట్లో విజిలెన్స్ ఆఫీసర్లు దాడి చేసే వరకు గీ అవినీతి సొమ్ము బయటపడ్డది. కొన్నొద్దుల కానుంచి గీన మీద అవినీతి ఆరోపణలు బగ్గనే వచ్చే వరకు విజిలెన్స్ ఆఫీసర్లు నిఘా పెట్టిండ్రట. ఇక చెకింగ్ కానీ ఆఫీసర్లు ఇంటికి పోయే వరకు నోట్ల కట్టలని కిటికీలకెంచి బయటికి వారేసిండట గిట్లా. ఇక ఎంబడ్డ గీను అరెస్టు చేసి ఇంట్లో మొత్తం చెకింగ్లు చేసే వరకు 2 కోట్ల మీదనే అవినీతి సొమ్ము బయటపడ్డదట. మొత్తం బయటపడ్డ సొమ్మును లెక్కబెట్టనికే 10 మంది ఆఫీసర్లు కట్టబడ్డారట. చూసిండ్రు కదా పబ్లిక్, సర్కారు కొలువు చేసేటోళ్లు కొందరు అడ్డగోలు ఎట్లా సంపాదిస్తున్నారో. అడ్డమైన వాటికి పర్మిషన్లు ఇచ్చుడు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా అడ్డగోలు సంపాదన కూడా పెట్టుడు, గిరే పని చేస్తున్నారు చాలా మంది ఆడాడ. దొరికితే దొంగ, లేకపోతే దొరన్నట్టే ఉన్నది అవినీతి ఆఫీసర్ల ముచ్చట. ఏమున్నది, 4 రోజులు సస్పెండ్ అయినాక మళ్ళొచ్చి డ్యూటీ చేసుకోవచ్చనే ధీమాతోనే గిట్ల చేస్తున్నారు. గిసంటోళ్ల మీద సర్కారులు కొత్త చట్టాలు తీసుకొచ్చి కఠిన చర్యలు తీసుకుంటే తత్తిమోళ్ళందరూ గప్పుడు చక్కగా ఇస్తారని అనబట్టిండ్రు అవినీతి ఆఫీసర్ల ముచ్చటెరికైన పబ్లిక్. వారెవ్వా, రాజభోగం అంటే గీ కుక్కదేనుల్లా. చూసిండ్రు కదా దర్జాగా కుర్చీలు ఎట్లా కూస్తున్నదో. మళ్ళా గిదేదో ఉట్టి కుర్చీ సూతం కాదులో, గ్రామ పంచాయతీల సర్పంచ్ సాబ్ కోసం వేసిన కుర్చీ అట. అగో సర్పంచ్ సాబ్ కుర్చీల కుక్క కూసునుడేంది? అయినా దాన్నెవలు కూసబెట్టిర్రు అంటే, ఇప్పుడు గ్రామ పంచాయతీలలో సర్పంచ్లు ఎవరు లేరు కదా. ఊళ్ళో ఎట్లయినా నేనే గ్రామసింహాన్ని. నన్ను అడిగేదెవలనుకున్నదో ఏందో గానీ సర్పంచ్ సాబ్ కోసం వేసిన కుర్చీల దర్జాగా కూస్తున్నదట గీ కుక్క. నిర్మల్ జిల్లా ధర్మాజిపేట గ్రామ పంచాయతీ కాడ కానొచ్చింది ఇది. అయితే ఊరోళ్ళందరూ కలిసి గ్రామ పంచాయతీ కాడ ఏదో మీటింగ్ పెట్టిరట. ఇక ఇప్పుడు ఊళ్ళెవలు సర్పంచులు లేరాయే. ఉన్న పాత సర్పంచ్ల పదవి కాలం అయిపోయాయి. కొత్త సర్పంచ్ ఎలక్షన్లను ఇంకా పెడతలేరాయే కాంగ్రెస్ సర్కారోళ్ళు. ఇక సీటు ఖాళీగా కానొచ్చే వరకు కుక్క పోయి కూసున్నదంటున్నారు ఆడున్న పబ్లిక్ కొందరు. సర్పంచ్ ఎలక్షన్లు ఇంకా పెడతలేరని ఇప్పటికే రేవంత్ సర్కారోళ్ల మీద ప్రతిపక్ష పోలు బగ్గనే సెటైర్లు ఎత్తున్నారు కదా. గిది సుతం ఎవలో కావాలనే సర్కారోళ్లను బదనాం చేయాలని చేసినట్టున్నారు. లేకపోతే కుక్క పోయి కుర్చీల కూసునుడేందని అనుకుంటున్నారట గీ వీడియో చూసిన చేతి పార్టీ లీడర్లు. గదెట్లా కుర్చీలో కూస్తున్నదో ఏందో తెలియదు కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చి 1.5 దాటింది. అయినా ఇప్పటికి సుతం సర్పంచ్ ఎలక్షన్లు పెట్టలేదు. ఊళ్ళేదన్న సమస్య అయితే ఎవరిని అడగాలి, ఎవరికి చెప్పుకోవాలి అని గరమైతున్నారు పబ్లిక్. కనీసం ఇప్పటికైనా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ను డిమాండ్ చేస్తున్నారు చాలా మంది పబ్లిక్. చూడాలి మరి రేపు మాపు అనుకుంటా ఊరెత్తున్న సర్పంచ్ ఎలక్షన్లను ఎప్పుడు పెడతారో, గా సీట్లలో సర్పంచ్లు ఎప్పుడు కూర్చుంటారో. బాహుబలి సినిమాల ప్రభాస్ గదా శివలింగాన్ని మోసుకపోయినట్టే చూసిండ్రా అనుల్లా. గీనెవలో గాని బండిని అమాంతం భుజాన్ని వేసుకొని ఎట్లా పోతున్నాడో. మరెవరితోనన్నా ఛాలెంజ్ గిన వేసిండా, లేకపోతే సోషల్ మీడియాలో రీల్స్ తోని ఫేమస్ గాని గిన చేస్తున్నాడు కావచ్చని పరిశాన్ అయ్యేరు. కాదు కాదు, అసలు ముచ్చటేందంటే మహారాష్ట్ర సతారా జిల్లాలున్న గీ ఊళ్ళే కొన్నొద్దులకెంచి మస్తుగా వానలు పడుతున్నాయట. ఇక రోడ్డంతా వరద నీళ్లతోని మొత్తం బురద బురద అయిందన్నట్టు. అయితే గీ రోడ్ల మీదకెంచి పోతే బండ్లు ఖరాబ్ అయితాయని దాన్ని కాపాడుకోనికి గీ తిరిగా వేసిండట. బండ్లు ఖరాబ్ అవ్వుడు కాదు, జారి పడితే ముంగటున్న మూతి పండ్లతోనట్టుగా ఎన్నుకున్న ఎన్ను పూస కూడా ఇరిగి దావకండ్ల పడే పరిస్థితి అయిద్దని గరమైతున్నారు కొందరు గీ అన్న చేసిన పనిని చూసిన పబ్లిక్. గిదేదో ఒలింపిక్స్ లో ట్రై చేస్తానన్నా అన్న దేశానికి వరల్డ్ కప్ కొట్టుడు పక్కా అనుకుంటా అన్న టాలెంట్ ను తారీఫ్ చేస్తున్నారు ఈ వీడియో చూసిన ఇంకొందరు జనాలు. ఆగో గీడేదో పెండ్లి భరత్ భలే జోరుగా నడుస్తున్నది కదా, డాన్సులు కూడా ధూమ్ ధామ్ చేస్తున్నారు. అయినా గీనెవలో గాని చూసిండ్రా అనుల్లా, పెండ్లి పిల్లగానికి దిష్టి తీసి బ్యాండ్ బాజోళ్ళకి ఇచ్చే పైసలను అల్లకెట్లా ఆన్లైన్ లో పంపిండో. ఇక ఒలింపిక్స్ లో కదా జ్యోతి పట్టుకొని నిల్సున్నట్టే ఫోన్లో స్కానర్ ఓపెన్ చేసుకొని నిల్సున్నాడు సప్పులు కొట్టే గీ అన్న. ముందుగాల గీన ఫోన్ తోని అల్ల ఫోన్ పే స్కాన్ చేసిండు. అటెనకాల ఫోన్ ను పెళ్లి పిల్లగాని చుట్టూతా 3 సుట్లు తిప్పి దిష్టి తీసి బ్యాండ్ బాజోళ్లకు యూపీఐ పేమెంట్ చేసిండు. మరి అన్న దగ్గర నిజంగానే జేబుల పైసలు లేవో, లేకపోతే ఇప్పుడు అంత డిజిటల్ కరెన్సీ నడుతున్నదని గీ తిరిగా చేసిండో తెలియదు గాని గీన చేసిన పనిని చూసి ఆడున్నోళ్ళందరూ మస్తుగా పరిశాన్ అయినరట. మరిగా ఏడైందో ఏమో గాని గీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు అనుకుంటా కామెంట్లు పెడుతుంటే
భరత్ల కొత్త ట్రెండ్ సెట్ చేసిండని గీ అన్న చేసిన పనిని తారీఫ్ చేస్తున్నారు ఇంకొందరు గిది చూసినోళ్ళు. అయినా ఇప్పుడున్న జమానాల పొద్దుగాల కొనే పాల ప్యాకెట్ కాడికేంచి రాత్రిపూట తాగే కోటర్ సీసా దాకా ఏది కొనాలనన్నా జేబులకెంచి ఫోన్ తీసుడు, స్కాన్ చేసుడు, కావలసినవి కొనుక్కపోవుడు గిదే నడుస్తున్నది దునియాలో ఎక్కువ. అసలు నోట్ల కాయిదాలనే వాడతలేరు చాలా మంది. పట్నాలకెంచి పల్లెల దాకా గిదే నడుస్తున్నది అంతటా. ఇక గదే టెక్నాలజీని అన్న వాడుకున్నాడు. దాంట్లో చిత్రం ఏమున్నదని అనబట్టిండ్రు ఇంకొందరు గీ ముచ్చట ఎరకైన పబ్లిక్. రాజస్థాన్ వాళ్ళ లగ్గాలకు పెట్టుబోతలు ఎట్లుంటాయిల్లా? పెళ్లి కొడుకుకిచ్చే కట్న కానుకలు చూస్తే మస్తు పరిశాన్ అవుతుంటారు చాలా మంది జనాలు. కోట్ల విలువైన భూములు, బంగారం, ఎండి గిట్ల ఎన్నో ఇలువగల వస్తువులను పెళ్లి పిల్లగానికి లగ్గంలో పెడుతుంటారు ఆడున్నోళ్ళు చాలా మంది. కానీ గివిలను చూసిన ఆరుల్లా వెరైటీగా పెళ్లి కొడుకుకిచ్చే కట్నాన్ని మొత్తం దండలెక్క చేసి మెడలేసిర్రు గిట్ల. మరి అందరి లెక్క లగ్గం చేస్తే ఏముంటుంది కిక్ అనుకున్నారో లేకపోతే ఏందో తెలియదు. కానీ పెళ్లి పిల్లగానికి పెట్టాల్సిన కట్నం మొత్తాన్ని గిట్ల దండలెక్క చేసిర్రాట. ఇక పిల్లగాన్ని ఎదుర్కొని పోయినప్పుడే గా దండం తీసి గీన మెడలేసిర్రు. చూస్తారు కదా, జెండా వందనం నాడు కదా కిలోమీటర్ల కమానం జాతీయ జెండాను పట్టుకొని ఊరేగింపు చేసినట్టే గివిల్లు చూస్తాం. పైసల దండను ఎంత దూరం పట్టుకొని నిలబడ్డారో. మొత్తం 500 రూపాయల నోట్లతోని 1,33,00,000 విలువైన దండం తయారు చేసిర్రట గిట్ల. ఇక బంగ్లా మీదకి ఎక్కించి కింది దాకా చాలా మంది పట్టుకొని నిల్చున్నారు గింత పొడవైన దండను. ఇక పిల్లగాన్ని 3 అంతరాల బంగ్లా మీదకి ఎక్కించి గా నోట్ల కట్టను మెడలేసిర్రు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు గీ లగ్గం ఏదో మన దిక్కైనా మంచిగుండు 4 నోట్లు తీసి మంచిగా జేబులు వేసుకుందాం అని అనుకుంటున్నారట ఈ వీడియో చూసిన కొంతమంది పబ్లిక్. ఇది 1000 విధాలు అంటే ఏందో అనుకుంటాం కానీ గిది చూస్తే నిజమేనా అనిపిస్తున్నదిలా. ఎవరన్నా పెళ్లి సంబరంలో దబ్బున బాంబులు వేల్చేది ఉంటే పరిస్థితి ఏంది అని గరమవుతున్నారు గివి వేషాలు చూసిన కొందరు పబ్లిక్. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయోలా. ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ల మళ్ళా కలుద్దాం. గప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. గట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గీసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నా? సరే మరి, టాటా.